పేషెంట్ తులసికి బిల్ కట్టిన దాని గురించి చెప్పట్లేదమ్మా. మీ అబ్బాయి హరిప్రసాద్కి యాక్సిడెంట్ అయినప్పుడు ప్రాణాలు పోయే టైంలో తీసుకొచ్చి ప్రాణాలు నిలిపారు. దానికి కావలసిన డబ్బులు కూడా ఈయనే ఖర్చు పెట్టారు. అమ్మ జోగ్గా, నన్నే మోసం చేసావా? ఆ సంఘటనకి ఇన్స్పైర్ అయి అలాంటి ప్రమాదాల బారిన పడ్డ వాళ్ళని ఆదుకోవడానికి ఒక ట్రస్ట్ కూడా పెట్టారు. కాకర్ల వంశీకృష్ణ అంటే మా హాస్పిటల్లో చాలా మంది పేషెంట్స్ దేవుళ్ళ భావిస్తారు. డాక్టర్ ప్లీజ్ నన్ను దేవుణ్ణి చేయకండి. ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయపడే అవకాశం ఆ దేవుడు నాకు ఇచ్చాడు. నేను ఆ దేవుడికి కృతజ్ఞుణ్ణి. మీ క్యారెక్టర్ గురించి కామెంట్ చేసే వాళ్ళని చూశాను కానీ ఎంతో మంది జీవితాలు ప్రాణాలు నిలబెట్టడానికి అజ్ఞాతంగా సాయం చేశారని ఇప్పుడు అర్థమవుతోంది. నన్ను క్షమించు బాబు. కళ్ళెదురుగున్న దేవుణ్ణి చాలాసార్లు నిందించాను, అవమానించాను. ఏంట్రా ఈ మాత్రానికి నువ్వు ఆపమ్మా. నీ వల్లే వంశీబాబుని అపార్థం చేసుకున్నాను. రై 2 వేళ్లలో ఒకదాన్ని పట్టుకోరా. బాగోదన్నా. నేను వేలు పట్టుకోమన్నానరా. నువ్వు పట్టుకునేదాన్ని బట్టి నా భవిష్యత్తు డిసైడ్ అవుతుంది. ఏంట్రా చూస్తున్నావు? నువ్వేలు చూపించరా, నేను పట్టుకుంటాను. మనసులో గట్టిగా అనుకో, వసు నాదా వాడిదా? రాయ్ ఏమొచ్చిందిరా? వదిన వాడిదే అన్నా. సారీ సార్, సారీ. వాడిదని చెప్పకూడదు. నే ఓడిపోయినా సరే నాది అని చెప్పాలా? అర్థమైందా? అర్థమైందన్నా. హలో, నేను నక్షత్రని మాట్లాడుతున్నాను. చెప్పు. వసుంధరా తీసుకొచ్చావా? తాళి కట్టేస్తాను. మా బావ హాస్పిటల్కి వచ్చాడు. వచ్చాడా? వస్తాడు. వసు జీవితంలోకి
వచ్చేస్తాడు అనుకున్నా. హరిప్రసాద్ గారిని కూడా మా బావే సేవ్ చేశాడని తెలిసిందే. ఒకసారి ఇటు ఇవ్వు. రే జోగ్గా, కాంతం, అయితే నా జీవితం నాశనం అయిపోయింది. ఇక నేను బతుకుంటూ లాభం లేదు. చచ్చిపోవద్దురా. వసులేని జీవితం వ్యర్థం కాంతం. వసు నీకు కావాలి అంటే నువ్వు ఓ పని చెయ్యాలరా. చెప్పు, ఏం చేయమని చేస్తాను. గుండె ముక్కలు చేసుకోకుండా నీ తలని బద్దలు చేసుకో. ఏకాంతం, ఏం మాట్లాడుతున్నావు? తల గోడకేసి కొట్టుకోరా. ఈ హాస్పిటల్కే తీసుకొచ్చేలా చూసుకో. అర్థమైంది కాంతం. నా వస్సు అక్కడే ఉంది. అక్కడికి వస్తే నా పెళ్ళి బాగుంది. రా. పేషెంట్ తులసికి బిల్ కట్టిన దాని గురించి చెప్పట్లేదమ్మా. మీ అబ్బాయి హరిప్రసాద్కి యాక్సిడెంట్ అయినప్పుడు ప్రాణాలు పోయే టైంలో తీసుకొచ్చి ప్రాణాలు నిలిపారు. దానికి కావాల్సిన డబ్బులు కూడా ఈయనే ఖర్చు పెట్టారు. కాకర్ల వంశీకృష్ణ అంటే మా హాస్పిటల్లో చాలా మంది పేషెంట్స్ దేవుళ్ళ భావిస్తారు. వసుంధరా, మీ అమ్మకి ఏం కాదు. అమ్మ నాతో మాట్లాడాలి సార్. మీ అమ్మకి ఏం కాదని చెప్పాను కదా. నువ్వెలా అయిపోయావో చూడు. అమ్మ కోసమే నేను బ్రతుకున్నాను సార్. ఏం కాదని చెప్పాను కదా. ఆ జోగేంద్ర గారు ఇక్కడికి వచ్చి బలవంతంగా అయినా నిన్ను పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు తెలుసా. శవానికి తాళి కట్టినట్టే సార్. అలా మాట్లాడుకో వసుంధరా. నేనున్నంత వరకు మీ ఎవ్వరికీ ఏం కాదు. లేచి ఫ్రెష్ అవ్వు, కొంచెం రిలీఫ్గా ఉంటుంది. సరే, నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాను, ఓకేనా? మీరు చూపించే ఈ ప్రేమ నన్ను బాధ పెడుతోంది సార్. మీలాంటి మంచి వారికి నేను తగను. మీ సంతోషానికి నేను అడ్డు కాను. అన్నని కాపాడండి సార్. జోగేంద్ర, ఏమైంది? ఎస్ఐ గారు, నా ప్రాణం పోయేలా ఉంది. అమ్మో రక్తం, అమ్మో 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 రక్తం. నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళండి, జీకే హాస్పిటల్ తీసుకెళ్ళండి. అమ్మో 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 అమ్మో. ఎస్ఐ గారు, అలా చూస్తారండి ఇన్స్పెక్టర్. ప్రాణం పోయేలా ఉంది, జీకే హాస్పిటల్ తీసుకెళ్ళండి. త్వరగా ఇన్స్పెక్టర్, త్వరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి. త్వరగా తీసుకెళ్ళండి సార్. ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టర్ గారు చెప్పండి. సార్, జోగేంద్ర తల పగిలేలా చేసుకుని జీకే హాస్పిటల్లో చేర్పించమంటున్నాడు. ఐసీ, వాడి ప్లాన్ ఏంటో నాకు అర్థమైంది. నేను చెప్పినట్టు మీరు చేయండి. అలాగే సార్.
అర్థమైంది కదా? అర్థమైంది సార్. అమ్మా ఇన్స్పెక్టర్ గారు త్వరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి. జీకే హాస్పిటల్ తీసుకెళ్ళండి. అంబులెన్స్ వస్తుంది. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి. జీకే హాస్పిటల్ తీసుకెళ్ళండి. నథింగ్ టు వరీ. డాక్టర్నే స్టేషన్కి పిలిపించాం. డాక్టర్ గారు రండి. అక్కడ కూర్చోండి. ఇన్స్పెక్టర్, తెలివైన వాడని ప్రూవ్ చేసుకుంటున్నావా? ట్రాన్స్ఫర్ అయిపోతావు. నోరు మూసుకుని ఉంటే ట్రీట్మెంట్ చేస్తారు. నొప్పి డాక్టర్ మెల్లగా. అమ్మా అయిపోయింది. అమ్మా అయ్యా అమ్మా అమ్మ డాక్టర్ అమ్మా అమ్మో నొప్పి రోయ్ బాబాయ్. కూర్చో వసుంధరా. వసుంధరా, మీ అమ్మ కళ్ళు తెరిచేసరికి నువ్వు యాక్టివ్గా కనిపించాలి. అప్పుడు నిన్ను సంతోషంగా చూసిన మీ అమ్మగారు ఇంకా తొందరగా కోలుకుంటారు. నేను చెప్పేది నిజం, నన్ను నమ్ము. నేను తింటానులేండి సార్. వసుంధరా పర్లేదు, తిను. దీని మాయలో పడిపోయిన బావా ఇంకా హార్ట్ ఫ్రెండ్ కోసం ఎందుకు వెతుకుతాడు? వీళ్ళిద్దరిని ఒక్కటి చేయడానికి ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతున్నాయేమో అనిపిస్తోంది. చాలు సార్. ఎప్పుడనగా తిన్నావో ఏంటో, ఆ జోగేంద్ర గారితో పెళ్ళన్నప్పటి నుంచి నువ్వు నీ గురించి పట్టించుకోవడమే మానేశావు. నాకు తెలుసు. ఇంకొంచెం తిను, తిను. తను తింటుంది కదా బావా, నువ్వు తినిపించాలా? వద్దు సార్. నువ్వెవరు మాటలు పట్టించుకోవద్దు. బావా, ఇది హోటల్ కాదు, హాస్పిటల్. కొడితే నువ్వు కూడా ఇక్కడే అడ్మిట్ అవుతావు. ఓ అవతలకి. వసుంధరా, ఈ ప్లేట్ పట్టుకో, తిను. తను పట్టించుకోకుండా నువ్వు తిను. ఓకే, నేను కాఫీ తీసుకొస్తాను. ఏంటి, బాగా తిన్నావా? మీ అమ్మ బెడ్ మీద పడుంటే నువ్వేమో సిగ్గు లేకుండా మెక్కుతున్నావా? నువ్వనుకున్నది సాధించడానికి మీ అమ్మ చావుని కూడా అడ్డు పెట్టుకుంటావా? నక్షత్ర, నక్షత్ర, విసిగిపోయాను. ఇంక నా సహనాన్ని పరీక్షించకు.
లేకపోతే ఏం చేసేదానివే? నా బావన్ నువ్వు మాయలో పడేస్తే నాకు మండిపోదా చెప్పు. పెళ్ళ ఆగింది కదా అని తిరిగి మా ఇంటికి వచ్చావంటే మాత్రం బాగుండదని చెప్పడానికే ఇక్కడికొచ్చాను. నీకే మాత్రం సిగ్గున్నా మర్యాద మిగిలాలన్నా మళ్ళీ ఆ గడపలో అడుగు పెట్టకు. మేమిచ్చే డబ్బులతోనే మీ అమ్మని బతికిస్తున్నాం. ఆ కృతజ్ఞతతో అయినా మా బావ జోలికి రాకుండా నా కంటికి కనిపించకుండా ఉండు. జాగ్రత్త. నేను దూరం అవ్వాలనే అనుకుంటున్నాను. వంశీ సార్ నా మీద జాలి చూపిస్తున్నారు. దాన్ని ప్రేమ అనుకొని నన్ను హింసించుకు నక్షత్ర, హింసించకు. ఆ అమ్మాయి గుడికొచ్చింది, కానీ సీసీ ఫుటేజ్లు కనిపించలేదంటే ఏమనుకోవాలి? కెమెరాలు ఉన్న చోటకి రావాలని ఎందుకు అనుకుంటుంది సుచిత్ర? మొక్కుబడి కోసం వచ్చిందో, మొక్కుబడిగానే వచ్చిందో? గుడికొచ్చాక దర్శనం చేసుకోకుండా వెళ్ళరు. ఆ కెమెరా ఫుటేజ్ కూడా చూశానమ్మా. కానీ ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎక్కడ కనిపించలేదు. వంశీ, తులసి గారికి ఎలా ఉంది? పర్లేదమ్మా, కోలుకుంటున్నారు. అంతేకాదత్తయ్య, బావే దగ్గరుండి బిల్లు కట్టడం నుంచి పేషెంట్ ని డిశ్చార్జ్ చేసేంత వరకు ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేశాడు. వసుంధరం వాళ్ళమ్మ ఎంత అదృష్టవంతురాలు అనుకోవాలి. మీ హార్ట్ ఫ్రెండ్ను కలవాలని తెల్లవారక ముందే హడావుడిగా బయలుదేరి వెళ్లిపోయిన మీరు వసుంధర వాళ్ళమ్మ హాస్పిటల్లో ఉందని తెలియగానే అటు వెళ్లిపోయారు. మీ హార్ట్ ఫ్రెండ్ కన్నా తనకే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టున్నారు. అప్పో, ఆపదలో ఉన్నారని తెలిసాక అక్కడికి వెళ్ళడం ముఖ్యం. ఎక్కడుందో తెలియని నా హార్ట్ ఫ్రెండ్ కోసం ఎటు వెళ్ళాలో తెలియదు కదా. అన్నయ్య, టెంపుల్లో సీసీ ఫుటేజ్ మొత్తం చెక్ చేశాను. ఫోటోలో ఉన్న అమ్మాయి ఎక్కడా కనిపించలేదు. అదేంట్రా? అదే అర్థం కావట్లేదు వంశీ. ఎటు వెళ్ళిపోయి ఉంటుంది? అత్తయ్య, మీరు పరీక్షించి చూస్తే అది కంప్యూటర్ గ్రాఫిక్స్ లో తీసిన ఫోటో. అలాంటి అమ్మాయిని ఇంకా బ్రహ్మ కూడా సృష్టించాడో లేదు. అప్పుడే భూమి మీదకి ఎలా వస్తుంది? నా హార్ట్ ఫ్రెండ్ ఏదో ఒక జ్ఞాపకాన్ని వదిలి వెళ్ళిపోతుంది, కానీ నాకు ఎదురుపడడం లేదు. ఏమండి, ఆ అమ్మాయి మీ లైఫ్లోకి రావాలని రాసి పెట్టుంటే ఎక్కడికి వెళ్ళదండి. ఏం చేయాలి? ఐడియా బావా, మన దగ్గరున్న ఫోటోని పేపర్లో యాడ్ వేయించి మనల్ని కాంటాక్ట్ అవ్వమంటే తప్పకుండా టచ్ లోకి వస్తారు కదా. ఈ ఆలోచన బాగానే ఉంది. ఇలా కూడా ప్రయత్నించొద్దాం. ఒకవేళ యాడ్ చూడకపోతే? చూసిన వాళ్ళు చెప్తారు కదా. స్పష్టంగా కనిపించని ఫోటోను పబ్లిసిటీ చేయడం ఎందుకు నానమ్మా?
గుళ్ళో కట్టిన ముడుపు తనే తీసుకెళ్ళిందని డిసైడ్ అయ్యాం కదా. ఆ గుడికొచ్చిన అమ్మాయిని పంతులు గారు తప్పకుండా చూసుంటారు. ఆయన అడిగితే చెప్తారు. కానీ వంశీ ఇప్పుడే గుడికి వెళ్ళు. అలాగే అమ్మా, ఇప్పుడే వెళ్ళొస్తాను.